నమస్తే బీసీఎన్ న్యూస్ కి స్వాగతం। నా పేరు నీలిమ। ముందుగా ముఖ్యాంశాలు। ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి రాఖీలు కట్టిన బ్రహ్మకుమారిలు, మహిళలకు కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ। కాకినాడ మండల వ్యాప్తంగా పోలీసుల తనిఖీలు, నేరాల అదుపునకు గస్తీని ముమ్మరం చేసినట్టు స్పష్టం। రేషన్ డీలర్ల వ్యవస్థ పునరుద్ధరించడం శుభపరిణామం, కూటమి ప్రభుత్వ చర్యలపై హర్షం వ్యక్తం చేసిన ఏపీ రేషన్ డీలర్ల రాష్ట్ర అధ్యక్షులు మాధవరావు। గుంటూరు పట్టణంలో పోలీసుల కాటన్ సెర్చ్, సరైన పత్రాలు లేని 198 బైక్లను సీజ్ చేశామన్న సీఐ వంశీధర్। రాఖీ పర్వదినాన్ని పురస్కరించుకుని తెలుగింటి ఆడపడుచులకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలియజేశారు। ఆడబిడ్డల ఆత్మగౌరవం, భద్రత, అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఈ సందర్భంగా సీఎం స్పష్టం చేశారు। తెలుగింటి ఆడపడుచులకు నిత్యం ఆశీస్సులు కురిపించే అక్కా చెల్లెళ్లకు రాఖీ పండుగ శుభాకాంక్షలు అంటూ ట్వీట్ చేశారు। ఈ సందర్భంగా పలువురు మహిళలు, బ్రహ్మకుమారిలు, మహిళా నేతలు సీఎం చంద్రబాబుకు రాఖీలు కట్టి రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలిపారు। అసాంఘిక శక్తుల ఆట కట్టించేందుకు గస్తీని ముమ్మరం చేసినట్టు కాకినాడ రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ చైతన్యకృష్ణ తెలిపారు। కాకినాడ రూరల్ పోలీస్ స్టేషన్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రజల భద్రతకు రాత్రి వేళల్లో గస్తీ పెంచాలన్న జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆదేశాల మేరకు చర్యలు తీసుకున్నట్టు తెలిపారు। కాకినాడ మండల వ్యాప్తంగా విస్తృత తనిఖీలు చేపడుతున్నట్టు తెలిపారు। లాడ్జీలు తనిఖీలు చేసి అందులో దిగిన వారి వివరాలను, నిర్జన ప్రదేశాల్లో తిరుగుతున్న వారిని పట్టుకుని వివరాలను నమోదు చేసుకుంటున్నామని తెలిపారు। అలాగే మద్యం తాగి వాహనాలు నడిపే వారిని, ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వారిని అదుపులోకి తీసుకుని కేసులు నమోదు చేయనున్నట్లు తెలిపారు। అన్ని పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రతిరోజు గస్తీని ముమ్మరం చేస్తున్నట్టు తెలిపారు। ఎవరైనా ప్రజలు ఇల్లు వదిలి బయటకు వెళ్ళేటప్పుడు తలుపులకి, గేట్లకు కానీ, మెయిన్ ప్రధాన ద్వారాలకు కానీ తాళం కప్పలు కనపడేలాగా బయటకు వేస్తున్నారు। ఎప్పుడైతే తాళం కప్ప పెద్దది లేదు కనపడే విధంగా పబ్లిక్ వాళ్ళ ఇళ్ళకి వేసుకొని వెళ్తున్నారో ఈ దొంగలు ఏం చేస్తారంటే ఈవినింగ్ టైమో, మార్నింగ్ టైమో అలా రెక్కీ చేసుకుంటూ ఉంటారు। ఈ రెక్కీ చేసుకునే టైంలో ఈజీగా ఇంట్లో ఎవరో లేదని సంగతి తెలిసిపోయి ఈజీగా వెంటనే దాన్ని అటెంప్ట్ చేయటం, దొంగతనం చేయడానికి ట్రై చేస్తున్నారు। మేము చాలా దొంగతనం కేసుల్లో పట్టుకున్న తర్వాత మీరు ఎలా ఐడెంటిఫై చేశారంటే ఆ తాళం కప్పేనంటే తాళం కప్పని చూసి మేము వెళ్ళాం, ఇంట్లో ఎవరు లేని సంగతి మాకు తెలిసిందన్నమాట। కాబట్టి ప్రజలకి మీడియా ముఖంగా తెలియజేసేది ఏంటంటే మీరు ఇల్లు వదిలి బయటకు వెళ్ళేటప్పుడు తలుపులకు కానీ, గేట్లకు కానీ తాళం కప్పలు కనిపించే విధంగా వేయొద్దు। మీరు లోపల పక్క వేసుకోవటమో, లేకపోతే సైడ్ డోర్ నుంచి వెళ్ళటమో, సెంటర్ లాక్ పెట్టడమో, లేకపోతే అట్లీస్ట్ మీరు తలుపు మెయిన్ ద్వారానికి మీకు ఇంకో ద్వారం లేకపోతే మీరు కట్టిన వేసుకొని వెళ్ళటమో చేయండి ఒకటి। రెండోది విలువైన వస్తువులు, బంగారు ఆభరణాలు కానీ, క్యాష్ కానీ ఇట్లాంటి ఇంట్లో పెట్టేసి చాలా నెగ్లిజిబుల్గా 2 రోజులు 3 రోజులు ఇంటికి వెళ్ళిపోతున్నారు। ప్రజలందరికీ కోరేది ఏంటంటే మీడియా ముఖంగా తాళం కప్పలు గేట్లకి, తలుపులకి కనిపించే విధంగా, బయటకు కనిపించే విధంగా వేయకండి। అలానే విలువైన వస్తువులు బయట ఇంట్లో పెట్టుకోవద్దు బయటకు వెళ్ళేటప్పుడు। లాకింగ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ అని చెప్పి మన దగ్గర ఉన్నాయి। మీరు కన్సర్న్ పోలీస్ స్టేషన్కి మేము ఇన్ని రోజులు ఊళ్ళో ఉండమంటే పలానా రోజు నుంచి పలానా వెళ్తున్నాం అని చెప్పినట్లయితే మేము అక్కడ మీ ఇంటి దగ్గర సీసీ కెమెరాలతో పాటు ఒక అలర్ట్ వచ్చేలాగా ఒక మిషన్, ఒక చిన్న దీన్ని డివైజ్ని బిగిస్తున్నాం। అది కూడా మీరు సద్వినియోగం చేసుకోవాలని ఎస్పీ గారు పర్టికులర్గా చెప్తున్నారు। మేము మీ అందరికీ మీడియా ద్వారా తెలియపరుస్తున్నాం। అలానే కాలనీస్లోనూ సీసీ కెమెరాలు పెట్టుకున్నట్లయితే దొంగలు ఫస్ట్ రావడానికి భయపడతారు। ఆ కెమెరాలో అతను ఐడెంటిటీ దొరికిపోతుందని రాడు కాబట్టి ఇమీడియట్గా ఫస్ట్ కాలనీలో అందరూ కలిసి పెట్టుకోవాలని కోరుతున్నాం। పెట్రోలింగ్, పోలీస్ స్టేషన్లో ఉన్న రక్షక వెహికల్స్ ద్వారా కానీ నైట్ పెట్రోలింగ్, బీట్ సిస్టము అంతా కూడా ఇంక్రీజ్ చేయడం జరిగింది। అంతకుముందు వేరియస్ డ్యూటీస్లో ఉన్న వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చి స్పెషల్ కాన్సన్ట్రేషన్ మీద సిబ్బంది తక్కువగా ఉన్న ప్లేసుల్లో చాలా చోట్ల తక్కువగా ఉన్నారని తెలిసి ఎస్పీ గారు స్వయంగా కొంతమంది సిబ్బందిని అడిషనల్ ఫోర్స్ కూడా ఇచ్చి బీట్లు ఇంక్రీజ్ చేయడం జరిగింది। దీనివల్ల కూడా దొంగతనాలు తక్కువ పట్టడానికి ఆస్కారం ఉంది। ఇట్లా నైట్ టైం వెహికల్ చెకింగ్, నైట్ టైం ఇంపార్టెంట్ జంక్షన్స్ అన్నింటిలో కూడా వెహికల్ చెకింగ్, ఎవరైతే నైట్ టైం ఆవరాగా తిరుగుతారో, డ్రంక్ అండ్ డ్రైవ్లో దొరుకుతారో ఆ వెహికల్స్ అన్ని కూడా
కోనసీమ తిరుమలగా వర్ధిల్లుతున్న వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో సోమవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. వెంకటేశ్వర స్వామికి మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేల్కొల్పు సేవను నిర్వహించిన అనంతరం స్వామికి ఐశ్వర్యలక్ష్మి హోమాన్ని జరిపించారు. శ్రీ స్వామి అమ్మవార్ల వసంత మండపంలో అష్టోత్తర పూజలను అర్చకులు నిర్వహించగా ప్రత్యేక అలంకరణలో ఉన్న స్వామిని దర్శించుకుని భక్తులు తరించిపోయారు. ఈ మేరకు ఆలయ చైర్మన్ రొద్దురాజు రమేష్ రాజు, ఆలయ కార్యనిర్వహణాధికారి కిషోర్ కుమార్ భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. కోల్కతా వైద్య కళాశాలలపై జూనియర్ వైద్యురాలిపై హత్యాచార ఘటనను తీవ్రంగా నిరసిస్తూ రాష్ట్రంలోని వైద్య సంఘాలు భారీ ఎత్తున నిరసన కార్యక్రమాలు నిర్వహించాయి. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ పిలుపు మేరకు విశాఖ జీవీఎంసీ వద్ద జోడాల నిరసన కొనసాగిస్తున్నారు. వీరితో పాటు సమస్య ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి సంఘీభావం తెలుపుతున్నారు. అత్యాచారానికి పాల్పడ్డ నిందితులను తక్షణమే శిక్షించాలని డిమాండ్ చేశారు. వరల్డ్ ఫోటోగ్రఫీ డే సందర్భంగా విశాఖలో ఫోటో ప్రదర్శన నిర్వహించారు. 2 రోజుల పాటు ప్రదర్శన నిర్వహిస్తున్నట్టు విశాఖ ఏయూ హిందూ విభాగం తెలిపింది. విశాఖ ఫోటోగ్రాఫర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రదర్శన నిర్వహించారు. కార్యక్రమంలో గిరిజన జీవితాలపై చిత్ర ప్రదర్శన ఏర్పాటు చేశారు. ప్రాచీన కాలం నుంచి వినియోగంలో ఉన్న ఫోటోలను ప్రదర్శనలో పెట్టారు. అనంతరం సీనియర్ ఫోటోగ్రాఫర్స్ను అసోసియేషన్ సత్కరించింది.
అందరికీ 185వ వరల్డ్ ఫోటోగ్రఫీ డే శుభాకాంక్షలు. విశాఖ మ్యూజియంలో వైజాగ్ ఫోటో జర్నలిస్టుల అసోసియేషన్ ఆధ్వర్యంలో మేము 27 మంది ఫోటోగ్రాఫర్లు ఈ సంవత్సరంలో తీసిన ఫోటోలన్నీ ప్రదర్శిస్తున్నాం. వీటికి పిల్లలు పెద్ద ఎత్తున స్కూల్ పిల్లలు విజిట్ చేస్తారు. దీనిలో భాగంగా వాళ్ళ విజ్ఞానానికి అది కాకుండా ఈ మాలో ఉన్న టాలెంట్ అందరికీ సమాజానికి తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ ఫోటోగ్రఫీ డే ప్రతి సంవత్సరం చేసుకుంటున్నాం. జీవీఎంసీ సహకారంతో 19-22 రోజులు పాటు ఈ ప్రదర్శన సాగుతుంది. 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఉంటుంది. 200 దగ్గర ఫోటోలు ప్రదర్శించడం జరిగింది. ఈ ఫోటోలు అన్ని ఫోటో జర్నలిజం, నెక్స్ట్ నేచర్ ఫోటోగ్రఫీ, స్పోర్ట్స్ ఫోటోగ్రఫీ, వీటికి సంబంధించి ఫోటోగ్రఫీ వివిధ అంశాలు ఉంటాయి. ప్రధానంగా ఫోటో జర్నలిజం మీద ఫోకస్ ఎక్కువగా ఉంటుంది. 27 మంది ఫోటోగ్రాఫర్లు తీసిన ఫోటోలు ప్రదర్శించడం జరిగింది. మొత్తం అందరికీ ఎంట్రీ ఫ్రీ ఈ 2 రోజులు. జీవీఎంసీ సహకారంతో వాళ్ళు కూడా అనౌన్స్ చేశారు 2 రోజులు ఎంట్రీ ఫ్రీ. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.